మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలో జిన్నారం ఎస్సీ కాలనీ రాంపల్లి దయారా గ్రామానికి చెందిన ఓటర్లు రాంపల్లి దయారాలో గల గవర్నమెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి ఎంతో ఆశతో వస్తే వారికి నిరాశ ఎదురైంది. గత 10-20 సంవత్సరాల నుంచి తాము ఓట్లు వేస్తూనే ఉన్నామని, గత 5 నెలల క్రితం ఎమ్మెల్యే ఓట్ల సమయంలో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని, కాగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుగా రాంపల్లి దయారా గ్రామవాసుల సుమారు 275 మంది ఓటర్ల ఓట్లు తీయించారని ఆరోపించారు. ఈసారి ఈ 5 నెలల కాలంలోనే తమ గ్రామం నుంచి సుమారు 275 ఓట్లు తొలగించడం అంటే ఇది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్రగా తాము భావిస్తున్నామని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇప్పటికైనా ఓట్లు కోల్పోయిన బాధితుల యొక్క ఓటర్ల ఆవేదనను అర్థం చేసుకుని తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమకి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే హైకోర్టుకైనా వెళ్లి తమ ఓటును సాధించుకుంటామని ఓట్లు కోల్పోయిన బాధితులు ముక్తకంఠంతో తెలపడం జరిగింది. బస్సులు లేవు, నీళ్లు లేవు, ఇల్లు కూలిపోతున్నాయి, అన్ని కష్టం ప్రాబ్లం అవుతుంది, పాములు కడుతున్నాయి, బస్సు లేదు, మాకు చాలా బాధ. అది కాదమ్మా ఓట్ల గురించి కోట చేత పట్టుకొని 250 మా కొడుకు కోడలు కూడా ఓటు పోయింది. బతుకు కోసం వాళ్ళు సిటీకి పోయి బతుకులు ఓట్లు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళు బయట ఎక్కలేదు. వాళ్ళని కూడా తీసేసారు. వారం వారం వస్తారు, వారం వారం వచ్చి ఉండిపోతారు. శనివారం సాయంత్రం వస్తారు, ఆదివారం సాయంత్రం దాకా ఉండిపోతారు. బతుకుతారు లేదు, సిటీలో పోయి బతుకుతారు. వాళ్ళు వారం వారం వచ్చి చూసిపోతారు, మా దగ్గరికి వచ్చిపోతుంటారు. ఎన్నిసార్లు వేసారు మీరు ఓటు ఇక్కడ ఉండి? 10 years నుంచి నేను వేస్తారు. మా పిల్లలు కూడా వేసాను. నేను ఇద్దరిని పిల్లలు పట్టుకొని ఆఫ్టర్ వచ్చి ఓట్ కోసం వస్తే ఓట్ లేదు మీరు రిలీజ్ చేస్తారు. అప్పుడు చెప్పలేదు నేను ఎక్కడ ఉన్నా మీకు స్లిప్పులు వంచడానికి ఎవరు రాలేరు? అక్కడ అడిగితే రాలేదు. అడిగితే ఏమన్నారు, స్లిప్పులు రాలేదు. మామూలుగా జనరల్ గా వస్తారు కదా వేరే. అదే ఆమె అన్నది ఆమె చెప్పింది సడన్ గా రేపనంగా. అడిగితే ఏమన్నారు, ఓట్ వేయడానికి మా బిడ్డకు వచ్చింది, పోలీసులు కూడా వచ్చింది. మా బిడ్డ వచ్చి అన్నది నా ఓటు ఎక్కడ పోతుంది, ఎట్లా నిన్నే వేసిన ఓటు ఇప్పుడు ఎట్లా పోతుంది నా ఓటు అని. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేది మనిషికి ప్రాథమిక కూడా విషయంలో పంచాయతీ కూడా ఓట్లతో ప్రతిసారి ఈసారి కూడా అట్లనే ఓట్లలో 470 ఓట్లు తీసేస్తారు. అంటే దాదాపు 40% ఓట్లను తీసేసేటువంటి ప్రక్రియను వాళ్ళు మొదలుపెట్టారు. 470 ఓట్లు అంటే వాళ్ళకి పడనోట్లనే వాళ్ళు లెక్క పెట్టుకొని తీసేస్తున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్య వాళ్ళ కుట్ర చేసి కుట్రపూరితంగా తీసేస్తున్నారు. దానికి అధికారులు వంతమాడుతున్నారు. ఈ 270 ఓట్లు ఏదైతే పోయినాయో వాళ్ళు ఖచ్చితంగా మేము ఈసారి రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుపోయి దాన్ని హైకోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఈసారి 470 మందికి నోటీసులు ఇచ్చినా అని చెప్పేసి ఎంఆర్ఓ ఏదో చెప్తున్నాడో ఒక్క నోటీసు కూడా ఎవరికి ముట్టలేదు. అదేదైతే ఆ నోటీసులను తొక్కిపెట్టి ఏదైతే పోస్ట్ మ్యాన్ ద్వారా వాళ్ళ పోస్ట్ మ్యాన్ ఇంట్లో నుంచి వాళ్ళకు డోర్ లాక్ అని చెప్పేసి రాసుకొని పోయి ఆ నోటీసులు ముట్టాయని అబద్ధపు సాక్ష్యం చెప్పేసారు. కనుక ఆ పోస్ట్ మ్యాన్ను, ఈ ఎంఆర్ఓ గారిని, వీళ్ళందరినీ ఖచ్చితంగా రేపు హైకోర్టులో మేము ఛాలెంజ్ చేయబోతున్నాము. 270 ఓట్లను ఈ చిన్న గ్రామంలో 270 ఓట్లు అంటే మామూలు వ్యవహారం కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యవహారం. కనుక మాకు 2 బూతులు ఉండే 195, 194 అని. 2 బూతులలో 1500 ఓట్ల పై చిలుకు ఉంటుండే. ఇట్లా అసలు ఇప్పుడు 1200 చిలికే ఉన్నాయి. ఇప్పుడు ఒక దాంట్లో 300, ఒక దాంట్లో 300 చొప్పున దగ్గర నియర్లీ 500 ఓట్లు తీయడానికి ప్రయత్నం చేశారు. ఇది కేవలం ఒక కాంగ్రెస్కు ఓటు వేయలేదన్న ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్లో ఓట్లన్నీ తీసేస్తే వచ్చే ఎన్నికలు కానీ ఈ ఎన్నికలలో కానీ మంచి ఓట్లు వన్ సైడ్ వేసుకోవచ్చు అన్న కకృతి బుద్ధితో చేస్తున్న ప్రయత్నం తప్ప మేము ఈ విషయం తెలిసిన వెంబటే మేము ఎంఆర్ఓని కన్సల్ట్ చేసాం, ఒక మెమరాండం ఇచ్చాం, ఆర్డీఓ కన్సల్ట్ చేసాం, ఒక మెమరాండం ఇచ్చాం. ఒక స్థానిక సర్పంచులు కానీ మా మాజీ సర్పంచులతోటి, టీమ్ లీడర్లతో అందరం పోయి ఈ బిఎల్ఓ స్థాయిని ఆఫీసర్లను పిలిపించి ఎంఆర్ఓ ముంగటనే బిఎల్ఓకి ఇచ్చి బిఎల్ఓ ముంగటనే చెప్పిన మామ ఇగో అమ్మాయి మేడం గారు మీరు ఈ రాంపల్లి దాయరా సంబంధించిన 450 ఓట్లు తీయడానికి పెట్టిరు, వీళ్ళు ఏ ఒక్కటి ఓటు పోవడానికి వీల్లేదని నేను ఎంఆర్ఓ ముంగటనే మేము అందరం మెమరాండం ఇచ్చాం. ఇక మా సర్పంచ్ వచ్చి ఎంక్వైరీ చేసి మరి తీసేశారని ఎంఆర్ అంటున్నారు. సంబంధమే లేదు. ఒక ఆమెనేమో మా భర్త చనిపోయి నాకు సంబంధం లేదండి, మేమేం చూడలేదు, వాళ్ళే తీసేసారు. కంప్యూటర్ ఆఫీసరు ఎంఆర్ఓ ఆఫీస్ ముంగడ కూర్చొని వాళ్ళే తీసేసారు కాంగ్రెస్ వాళ్ళు.
పేర్లు చెప్పదలుస్తలు, ఎవరమ్మా అంటే పేర్లు చెప్తలేరు, పేర్లు డార్క్లో పెడుతున్నారు. సరే ఓకే, అది రాజకీయం చేస్తున్నారు, కేవలం కుట్రబాజితనం చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఓటరుకు న్యాయం చేయకుండా, ఆస్తులు లేకుండా, అంతస్తులు లేకుండా తన పని చేసుకొని ఎక్కడో పని చేసుకొని కూలినాలు చేసుకొని తన సొంత గుట్టుకొచ్చి ఉండగలుగుతాడు. కానీ అన్యాయంగా తన మనస్తాపాన్ని కించపరిచేలాగా తనను శవయాత్ర చేసిన విధంగా అతన్ని ఓటేయని స్థితిలో ఇవాళ గో అంటున్నారు. 250-300 మందిని దగ్గర 275 మంది నా దగ్గర లిస్ట్ ఉన్నది. ఇగో వీళ్ళందరి డిలీట్ లిస్ట్ అండి. ఈరోజు ఈ క్షణాన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.